ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అంటే ఏం చేయాలా అని ఆలోచించవచ్చు. ఇంట్లో కూరగాయలు ఉంచుకొని కూడా ఆలోచించి తింగరగా నాలాగా పులిహోరతో సరిపెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటారా లేదా కామెంట్ చేయండి. నిజంగా అండి నిన్న నైటే మార్కెట్‌కెళ్ళి కూరగాయలైతే తీసుకొచ్చాననమాట. సో, కానీ ఏం చేయాలి అని బుర్ర బద్దలు కొట్టేసుకొని ఏం చేయాలో అర్థం గాక సమ్మర్ స్పెషల్ మనకి పచ్చి మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా! సో, ఇంకా పచ్చి మామిడికాయలైతే తీసుకొచ్చాననమాట రాత్రి. ఇలానే పప్పులోకి కానీ లేదంటే తురుము పట్టేసి ఆవకాయి ఈ మధ్యన యూట్యూబ్‌లో చూయిస్తున్నారు. సో, అది ట్రై చేద్దామని చెప్పేసి నేను తీసుకొచ్చాననమాట. కానీ ఇంతలోపు ఏమైందంటే కూర ఏం చేయాలి అనేసి అనిపించక పులిహోర అయితే చేసేసి ఈ రోజుతోటి లంచ్ అదైతే సరిపెట్టేసాననమాట. పులిహోర చేశాను అండ్ పెరుగన్నం కలిపేసాననమాట. పిల్లలున్నారు కాబట్టి వేడి చేస్తది కదా! సో, అందుకని చెప్పేసి. అండ్ అలానే ఇంకొక విషయం ఏంటి అనంటే నాలాగా తింగరగా ఎవరన్నా ఉంటారో లేదో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అని అర్థం అవ్వడానికి. కోపం అనేది ప్రతి మనిషికి సహజమే అనమాట. కానీ నా కోపం అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఎంత కోపం వచ్చినా కానీ సరే ఆ క్షణం ఏడ్చేస్తాను. మళ్ళీ ఏడవను అని కాదు. అంత కోపంలో కూడా ఏడ్చేసి ఇంకా వెంబడి 5 నిమిషాల్లో ఆ మనిషి మాట్లాడకపోతే నాకైతే ఎక్కడలేని బాధ అయితే పుట్టుకొస్తదనమాట. అలాంటి మనసు మరి నాకే ఉందా? ఇంకెవరికన్నా ఉందో లేదో నాకైతే తెలియదనమాట. మా ఇంటి కోడళ్ళం మాత్రం అందరిది అదే మనసనమాట. మేము మొత్తము మా హస్బెండ్ వాళ్ళు నలుగురు. ఇంకా ఒక అబ్బాయికైతే పెళ్ళవ్వలేదు మా మరిదికి. మేము ముగ్గురం అయితే అలాంటి మనుషులమే అనమాట. అది. సో, అలాంటి మనసు ఉందో లేదో చెప్పండి. నేనే గాదు నాలాగా అంటే కొంచెం వాళ్ళతో పోల్చుకుంటే మా అక్క చెల్లెలతో పోల్చుకుంటే నేను ఇంకొంచెం ఎక్కువగానే అని నాకు అనిపించిందనమాట. సో, నాలాగా ఇంకెవరన్నా ఉన్నారా లేదా తెలుసుకుందామని చెప్పేసి ఈ చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. కోపమే కాదండి అలగడం కూడా ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అనమాట. సో, ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.